ఓకే. హాయ్ అందరికి. మన సోలో సికవా రోమన్ రైన్స్‌కి సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. సోలో సికవా ఏమన్నారంటే, "చూడు రోమన్ రైన్స్, నువ్విప్పుడు ఒక ట్రైబల్ చీఫ్‌గా పనికి రావు. అసలు నువ్వు ట్రైబల్ చీఫే కాదని" సోలో సికవా అన్నారన్నమాట. ఎందుకంటే నువ్వు రస్సెల్ మేనియా 40లో కోడీ రోడ్స్ చేతిలో ఓడిపోయినావు. నీ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినావు. నువ్వు పర్ఫెక్ట్‌గా నీ టైటిల్‌ని డిఫెండ్ చేసుకోలేదు. అందుకనే నువ్వు ఇప్పుడు ఒక ట్రైబల్ చీఫ్‌వి కాదని మన సోలో సికవా అన్నారన్నమాట. అండ్ అంతేకాకుండా నీ దగ్గర ఉండే ఊలా ఫాలా మాల ఇప్పుడు నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు ఒక ట్రైబల్ చీఫ్‌ని, న్యూ ట్రైబల్ చీఫ్‌ని అని సోలో సికవా అన్నారు. అండ్ దాని తర్వాత సోలో ఏమన్నారంటే, "నీకు కావాలంటే నువ్వు మళ్ళీ ట్రైబల్ చీఫ్ అవ్వాలంటే నువ్వు నా దగ్గరికి రా. నా దగ్గర నుండి ఈ ఊలా ఫాలా మాల తీసుకో. నువ్వు ట్రై చెయి. నీకు దమ్ముంటే ట్రై చెయి" అన్నట్టుగా మన సోలో సికవా రోమన్ రైన్స్‌కి వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. అండ్ అంతేకాకుండా సోలో కోడీకి కూడా వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. "చూడు కోడీ, నువ్వు రెడీగా ఉండు. నీకోసం నేను వస్తున్నాను. నీ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని నేను గెలుచుకుంటాను. నీ దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటానని" కోడీకి కూడా వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట మన సోలో సికవా. సో ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్‌లో కోడీ వర్సెస్ మన సోలో సికవా మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. చెప్పలేం, జరిగినా జరగవచ్చు. అండ్ రేండీ ఆర్టన్ కూడా టీజ్ అయితే చేస్తున్నారు. సో మరి మీరు ఏ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచా? లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అసలు మెయిన్ మ్యాటర్ ఏందంటే ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత మన సోలో సికోవా రోమన్ రైన్స్‌కి అండ్ కోడీ రోడ్స్‌కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సోలో సికోవాని తిట్టి పడేస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక న్యూ ట్రైబల్ చీఫ్. అసలు ట్రైబల్ చీఫ్ అంటే అర్థం తెలుసా అన్నట్టుగా అంత రేంజ్‌లో మన సోలో సికోవాని ఫ్యాన్స్ తిట్టేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వేరే లెవెల్‌లో సోలో సికోవాని ట్రోల్ చేస్తున్నారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి, 0-40 అని ఉంటది. ఈ స్ట్రీక్ ఏంది అంటే సోలో సికోవా కంటిన్యూగా 40 మ్యాచెస్‌లో ఓడిపోయినారన్నమాట. లాస్ట్‌గా జాన్ సీనాతో అంటే జాన్ సీనా వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరిగింది క్రౌన్ జ్యువెల్‌లో. ఆ మ్యాచ్‌లో మన జాన్ సీనాను ఓడించినారు సోలో సికోవా. అప్పటి నుండి కంటిన్యూగా 40 మ్యాచెస్‌లో సోలో సికోవా ఓడిపోయినారు. సో ఇవి ఆన్ టీవీ మ్యాచెస్‌లో కాదు, ఆఫ్ ఎయిర్‌లో అంటే మనకి డార్క్ మ్యాచెస్ డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ షోలు ఉంటాయి కదా! ఆ మ్యాచెస్‌లో కంటిన్యూగా 40 టైమ్స్ మ్యాచ్‌లో ఓడిపోయినారన్నమాట సోలో సికోవా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒక ట్రైబల్ చీఫ్‌వా అని చాలామంది ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా మన సోలో సికోవా అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో రాకముందు కొన్ని డాన్స్ వీడియోస్ ఉండే, ఫన్నీ డాన్స్ వీడియోస్. ఆ వీడియోస్‌ని తీసుకొస్తున్నారు ఇప్పుడు. సో ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాలో చాలా షేర్ చేస్తున్నారు. సోలో సికోవాని ట్రోల్ చేస్తున్నారు. సో మరి మీరేమంటారు? సోలో సికోవా రోమన్ రైన్స్ గురించి ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. "నువ్వు ఒక ట్రైబల్ చీఫ్ కాదు. నువ్వు ట్రైబల్ చీఫ్‌గా వర్తీ కాదని" చెప్పినారు కదా! సో దీనిపైన మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ న్యూ ఫోటోనైతే రిలీజ్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన ఈ ఫోటోలో రోమన్ రైన్స్‌తో పాటు రికిషీ కూడా ఉన్నారు. సో రికిషీ, రోమన్ రైన్స్ అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. సో ఇది రోమన్ రైన్స్ లేటెస్ట్ ఫోటో అన్నమాట. రోమన్ రైన్స్ రిటర్న్ గురించి పదే కామెంట్‌లో అడుగుతున్నారు. సో ఇప్పుడు టైం దగ్గర పడింది. అండ్ సోలో సికోవా ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో అది మామూలు వార్నింగ్ కాదు. రోమన్ రైన్స్‌ని తీసి పడేసినారు. సో రోమన్ రైన్స్ సోలో సికోవాని గైడ్ చేసినారు. ఇలా ఫైట్ చేయాలని మోటివేట్ చేసినారు, నేర్పించినారు. సో ఇప్పుడు రోమన్ రైన్స్‌కి ఎదురిస్తున్నారు సోలో సికోవా. సో ఇప్పుడు టైం దగ్గర పడిందని చెప్పాలి. రోమన్ రైన్స్ తొందరలోనే వస్తారు. ఈ మంత్‌లో వస్తారని హెవీగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో సమ్మర్ స్లామ్ ఆర్ ఈ మంత్ ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా రోమన్ రైన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మేబీ రోమన్ రైన్స్ తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది. సమ్మర్ స్లామ్ లేదంటే ఈ మంత్. సో మనకి మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోతే డైరెక్ట్‌గా సమ్మర్ స్లామే ఉంటది కాబట్టి సో సమ్మర్ స్లామ్ కోసం మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోతాయి. సో మనకు తెలిసిపోతది రోమన్ రైన్స్ వస్తారా రారా అనేది క్లారిటీగా తెలుస్తదన్నమాట. సో మనం మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోయేదాకా చూద్దాం. సో చెప్పలేం, మేబీ రోమన్ రైన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే వచ్చినా రావచ్చు. సో లెస్ ఛాన్సెస్ మనకి సమ్మర్ స్లామ్ లేదంటే ఈ మంత్ అని రూమర్స్ ఉన్నాయి. సో ఎవ్వరికి కూడా క్లారిటీ లేదన్నమాట. రోమన్ రైన్స్ ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా రిటర్న్ చేస్తారనేది. సో మనము అంటే ఎక్స్‌పెక్టేషన్ డేట్ మాత్రమే చెప్పగలం. సమ్మర్ స్లామ్ లేదంటే ఈ మంత్ అని. అంతకు మించి మనం ఏం చెప్పలేము. సో అది డబ్ల్యూడబ్ల్యూఈకే తెలుసు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్‌ని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కాబట్టి అది ఇంకా సీక్రెట్‌గా ఉంచే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి మేబీ రూమర్స్ ప్రకారం అయితే సమ్మర్ స్లామ్ లేదంటే ఈ మంత్. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. సో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయలేమా? సో ఈగర్లీ వెయిట్ చేద్దాం. సో మనం వెయిట్ చేసిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ అయితే వస్తదన్నమాట రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం
బ్రాక్ లెజ్నర్ గురించి. సో మన బ్రాక్ లెజ్నర్ అప్డేట్ ఇవ్వమని అంటున్నారు. అండ్ బ్రాక్ లెజ్నర్ రీసెంట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో బ్రాక్ లెజ్నర్ ఒక ఫోటోనైతే షేర్ చేసుకున్నారు ఒక కిడ్తో. సో బ్రాక్ లెజ్నర్ రిటర్న్ గురించి మాట్లాడితే, బ్రాక్ లెజ్నర్ రిటర్న్ అనేది అంటే మనకి సమ్మర్ స్లామ్లో వస్తారని రూమర్స్ ఉండే, బట్ ఎటువంటి రూమర్స్ కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారా చేయరా అని. సో ఎటువంటి క్లారిటీ అయితే లేదన్నమాట బ్రాక్ లెజ్నర్ గురించి. అండ్ బ్రాక్ లెజ్నర్ గురించి మాట్లాడుకోవడం కూడా తక్కువైపోయింది. ఎటువంటి రూమర్స్ అప్డేట్స్ అయితే రావడం లేదు. అండ్ కొందరు ఏమంటున్నారంటే బ్రాక్ లెజ్నర్ అండ్ రోమన్ రెయిన్స్ కలిసి వస్తారని అంటున్నారు. సో మేబీ ఇది జరగకపోవచ్చు. సో రూమర్స్ అయితే ఉన్నాయి కలిసి వస్తారని. సో చూద్దాం మరి కలిసి వస్తారా లేదంటే వేరువేరుగా వస్తారా. సో వీళ్ళు కలిసి రావడానికి రీజన్ వచ్చేసి పాల్ హేమన్ పైన న్యూ బ్లేడ్ లైన్ అటాక్ చేసింది కాబట్టి, సో రోమన్ రెయిన్స్ అండ్ బ్రాక్ లెజ్నర్ కలిసి అంటే న్యూ బ్లేడ్ లైన్ పైన రివెంజ్ తీసుకుంటారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో కలిసి వస్తారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అది తప్ప ఇంకా ఎటువంటి రూమర్స్ అయితే రావడం లేదు బ్రాక్ లెజ్నర్ పైన. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను.